హలో మామా, బాగా ముద్దను చట్నీ చేసినారు. బాగా కాలకాలే ముద్దను బాగా రుచిగా ఉందిరా మామా. నీ బిడ్డ నేలగా చేసింది ఉన్నా, అబ్బబ్బా దొంజ పారేసింది ఉన్నా. తింటే ఉన్నా అంత బాగుంది. శనక్కాయల చట్నీ రాగి ముద్ద ఎంపా? ఓ రాబు ఏదో చేసినాంలే ముద్ద చట్నీలో. ఏమే అంటే మేలుగా ఉంటది కానీ కాదులే. ఎన్ని ముద్దలు కట్టినారు? ఎన్ని కడితే ఏముందిరా, ఎప్పుడు మా కొంప మీద పడి ఉంటా నువ్వు. మాట్లాడదులే. ఫ్రెండ్స్ అన్న తర్వాత ఒక్కోసారి నువ్వు మా ఇంట్లో తింటావు, ఒకసారి నేను మీ ఇంట్లో తింటా. దానికి ఏమైతుంది? ఫోన్ మాట్లాడట్లేదు. అప్పుడే వచ్చి ఏం చేసినారులే, ఏంది ముద్ద అది ఇది అనుకుంటా నువ్వు. నేను ఏమంటే 4 ముద్దలు చేసినారేంపా? అదే ఎన్ని చేసినారు ముద్దలని అడిగిన, అంతే కదా. ఎప్పుడు మా కొంప మీద పడేదే ఉంది కానీ నువ్వు ఎప్పుడు మా పిల్ల పిల్లలు తినే మేము సంతోషంగా ఉంటే నీకు ఇష్టం లేదా? మొత్తం నీకే పెట్టుకుంటున్నాం. 4 ముద్దలు 5 ముద్దలు తింటావు నువ్వు. కాదని చుట్టుపక్కల అన్న తర్వాత మంచి చెడు ఉంటాయి, అవి ఇవి కూడా ఉంటాయి. ఏదో ఎప్పుడు వస్తారండి నువ్వు పొందాక మా ఇంటి ముందే పడతావు నువ్వు. కూతురులే మీ పిల్లం పిల్లలు తింటే చూడు మా ఇంట్లో తిని మా మీదగా వస్తున్నా కొట్టే పద్దులతోనే వస్తాడు తినేకి. మళ్ళీ మమ్మల్ని కొట్టే వస్తాడు మా ఇంట్లో తినే. ఇది కూర్చుంటా ఏదో పాపం పిల్లోడని నేను ఏదో రాగముద్ద వంకాయ చట్నీ చేసుకుంటే ఏదో పిల్లోడు కదా అని రాబోయే తిందు అంటానని పిలిచినాపా. పిలిచిన నా కర్మానికి నువ్వు 2 చేతులతో ఉరక 4 ముద్దలు లపాకి తిని పోతే నన్ను నేను ఉపాసం ఉంటే నా పెండ్లాం వచ్చి అప్పుడు మళ్ళీ వండితే నేను అప్పుడు తిన్నానప్ప ఆకలికొని. ఊరుకోవడం పిలిచినప్పుడు తినుకోకుండా ఉంటారా? కర్ర మళ్ళీ అంటే నాకు తినేది ఒక్క ముద్ద అంటే వాడు బాబు పిల్లలోడు. వాడు నువ్వు 4-5 ముద్దలు తింటే వాడిని పెండ్లాం పిల్లలు పసులు అనుకుంటా. అసలు ఈరోజు నేను తినకుండా తినలే. వీడేయాలి నీ కథ చెప్తాలే. చెప్పిన ఇంటికి తిరుగుకుంటే వాడిని బెదిరించుకుంటే బాగా ఉన్నవరే నువ్వు ఎనుకున్నట్లు ఉంటే. తీసుకో పెద్ద ఇడ్లీ తీసుకో, పూరి తీసుకో, నీళ్ళు ఉండాల్సి. సరే తినండి బాగా. కాదా ఏం పేరు నీ పేరు? నా పేరు ఘంటసాల. ఘంటసాల అంటే ఏం చెప్తావు? పాట పాడుతున్నాను. పాటలు పాడతావా? అబ్బాబ్బాబ్బా సర్లే తిను. బిల్లు 21 రూపాయలు అయిందబ్బా. 21 రూపాయి అయింది. 21 రూపాయి వాడు 22 రూపాయలు ఉంది. రూపాయి చిల్లరి. రూపాయి చిల్లరలే నీదే బోణికి. ఇంకా ఫస్ట్ రూపాయి ఇస్తాలే. మరి రూపాయి నీతోనే పెట్టుకో. ఎవరైనా పంపిస్తా. రూపాయే రూపాయలే. బారా మసాలా చెప్పురా. యాడికి పోతున్నావు? కిరాణా అంగడి పోతున్నారా, సరుకులు తెచ్చుకుంటే. అవునా? టిఫిన్ చేసినా లేదా? లేదులే. ఒలే నువ్వు బాధపడద్దురా. ఎన్నిసార్లు నేను మీ ఇంటికి వస్తాను నాకు టిఫిన్ పెట్టలే. కాదు ఆడ ఓట్లు ఉంది కదా, టిఫిన్ చేసినాడా ఆ డబ్బులు వాళ్ళకి ఇస్తే చిల్లర లేదన్నారు, వాళ్ళకే ఇచ్చొచ్చు. నువ్వు ఎంత కావాలంటే ఆడ టిఫిన్ చేయలే, రూపాయి కూడా కట్టద్దు నువ్వు. అబ్బా సరేనా? పోలే టిఫిన్ చెప్పు. టిఫిన్ నాకు టిఫిన్ చెప్పినాడు. ఎప్పుడు టయానికి మా ఇంటి మీద పడి తినేవాడు టిఫిన్ కి. అబ్బా వీడియో అయిపోయి బాగానే చెప్పినాడు. బాబా అడిపోయి ఓట్లో బాగా వాంచుకుని ఇస్తాను. ఎన్ని రకాలు పెడతాను. అబ్బాబ్బా వాడు ఆయిల్ ఇల్లు తిరుగుతాడా. ఎప్పుడు మా ఇంటి మీద పడి తింటున్నా వీడు. అట్లా బాగా చెప్పినాడు రా వీడు టిఫిన్. జడ్జ్ అబ్బాబ్బా టిఫిన్ భలే ఉంది. వీరాగంట లెక్కలో రాసుకో. రాసుకున్నది ఏడుందని రాసుకోవాలా? వీరాగంట బయట చెప్పినా నాకు పోయి తినిపో టిఫిన్ అని. ఏడుదేలా మనకి రూపాయి చిల్లర లేదంటే రూపాయి ఎన్నిదంటే 52 రూపాయలు. ఎట్లయితుంది? వాడే ఇచ్చేది, నేను ఇచ్చేలేదు. నాకు సంబంధం లేదు. నువ్వు తిన్నావు, నువ్వు ఇవ్వయా? వాడు చెప్పినాడు నేను తిన్నాను. వాడు నాకేం చెప్పలేదు. ఆడ అప్పు ఉంది. అన్ని సంబంధం లేదు. నాకు రూపాయి ఇవ్వాలి, వాడు రూపాయి పట్టుకొని 51 రూపాయి ఇచ్చిపో. దుడ్లు ఇమ్మంటే తమాషా అంటావు. వాడు చెప్తే నాకేం సంబంధం లేదు. ఎక్కువ మాట్లాడద్దు. వాడు కట్టేసి నీ కట్టేసి దుడ్డు ఇచ్చిపో. దుడ్లు కూడా పోతామే నువ్వు. వాడు వీరగాడు నీకు దుడ్లు ఎందుకు ఇచ్చినాడు? ఏడు ఇచ్చినాడు ఉంది. 1 రూపాయి పెట్టాడు, వాడు రూపాయి ఉంది. చిల్లర లేదంటే
అంచుకారు వస్తున్నా నువ్వు అడుగు, నువ్వు తిన్నా నువ్వు అడుగు పోయి. పెద్దయ్య యాటికి పోతున్నావు? బిరబిరబిరా ఆ చేనులకి కూలోళ్ళు పోయినారు బా జనాలు కట్టి పీకకి. నేను కూడా పోతున్నా, పెద్ద కూడా పోయింది. కాదు పెద్దయ్య, మొన్న బారాగారి ఇంటికాడ చెప్తావు కదా ఆ రాగి ముద్దలు నేను ఎక్కువ తిన్నానని పెద్దమ్మ నువ్వు మరీ వండుకున్నారని. అవును, నాకు భలే బాధ. కాదు ఇప్పుడు టిఫిన్ చేసినావు లేదా? చేయలేదబ్బా, ఆడే పెద్ద మాటకే తెచ్చింది చేనులకి. కాదు ఇప్పుడు నువ్వు మన సేనుకు పోయే రూట్ లోనే సర్మస్ హోటల్ ఉంది కదా, దాంట్లో టిఫిన్ చేయి. వాళ్ళే నాకు డబ్బులు బాకీ, హోటల్లోకే నేను డబ్బులు ఇచ్చి వచ్చిన. నువ్వు మరి ఇగో నువ్వు టిఫిన్ చేసి పెద్దమ్మ కూడా తీసుకోబో. సరేలే. నేను ఎవరు ముడుపులు పెట్టుకోను, ఎవరు వాళ్ళకి చెల్లిచ్చేస్తాను. పొద్దున టిఫిన్ ఇంత నా పెళ్ళాం చేయలేదని వస్తే నన్ను అన్ని ఏట్లు కొడతారా? ఇప్పుడు చూడు మీ ఇద్దరికి చింతపండు చాటే. గిరగాడు యా ఊరి మీద కాకలు వాళ్ళనయ్యో గాని నాకు మిర్చిలు అమ్మ ఇడ్లీలు చెప్పిపోయినాడు. నేను ఏ జనంలో పుణ్యం చేసినా వాడిని తిందామనుకొని కదే బాగానే తింటాం లేప, సంతోషంగా తింటాం వాళ్ళు. పోతే ఎవరు కట్టేది? చూడప్ప, నా మానాన్ని ఏదో నేను చావు పట్టుకొని పోతుంటే వాడు ఈరనా కొడుకు వచ్చి ఆ పెద్దయ్య తిందరా అంటానంటే తిన్నానప్ప, నాదేం తప్పలేదు. కాదా ఏడు తిడిచినాడు వాడు, మన వేలు తిడిచినాడా? అప్ప చిల్లర లేదు రూపాయి అంచకారికి ఇస్తాను అని నేను దానికి మీకు చెప్పినాడు వాడు. నాకేం కుడతాపా, మా తిందర పెద్దయ్య అంటే వచ్చి తిన్నాను నేను. ఇప్పుడే మా ఓటుకి అంతా దిగిపోయినారు కదప్ప, తింటారు పోతారు, వాడి మీద చెప్పి తింటారు పోతారు. ఏమి గంట ఉంది ఏమన్నాడా? వాడు ఈరగాడు రమ్మంటే వచ్చినానప్ప. ఏడుది లేదప్పా, వాడు 1 రూపాయి చిల్లర లేదంటే అట్లయితే అంచుకారికి అన్నాడు. దానికి చెప్పినాడు పెద్ద మనిషి ఆయన డబ్బులు ఇవ్వకున్నట్టు, ఆ మనిషికి డబ్బులు ఇవ్వకున్నట్టు తిరిగిపోతే ఎట్లా? ఆ మనిషి వీరాన్ని తోకలు డబ్బులు కట్టి ఫస్ట్ అట్లా విన్నాడప్పా. 2 మాటలు ఎంతమంది ఉన్నారున్నావా ఫ్రెండ్స్? చూసినారు కదా, ఈ వీడియో వచ్చేసి మనం ఓతూరుకు వచ్చి ఓతూరు పెద్ద వాళ్ళ హోటల్లోనే షూట్ చేసినాం అనమాట. ఫ్రెండ్స్ మిమ్మల్ని నవ్వించడానికి చూడండి, నేను దెబ్బలు తిన్నాను, సుంకన్న తిన్నాడు, బారాగాడు తిన్నాడు, ఇన్ని దెబ్బలు తిని మీకు నవ్విస్తున్నాం. ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెడీ షాప్ యూట్యూబ్ ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెడీ షాప్ ఫేస్బుక్ పేజ్ ఉంది, ఫాలో అవ్వండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాం, రెడీగా ఉండండి నవ్వడానికి.